ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉంది. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే కొంచెం ఫ్లవర్స్ మళ్ళీ కొంచెం ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే హైబిస్కస్ హార్వెస్ట్ చేద్దాం. సో ఇక్కడికి రండి. సో ఇదైతే ఎల్లో కలర్ హైబిస్కస్ ఫ్లవర్. ఒక్కొక్కటి అయితే అయ్యి. సో ఇదైతే హైబిస్కస్లోనే చిన్నది రెడ్ కలర్. సో ఇదైతే ఇప్పుడు సామంతి హార్వెస్ట్ చేద్దాం. నాకైతే రోజుకి ఒక సామంతి పువ్వు అయితే ఉంటుంది, ఎందుకంటే ఇదైతే సమ్మర్ సీజన్. మేమైతే మా ప్లాంట్స్కి వర్మి కంపోస్ట్ అయితే వేస్తాము వీక్లీ ఒక 15 డేస్కి. సో ఇప్పుడైతే నేను మీకు రోజెస్ హార్వెస్ట్ చేస్తాము. నాటు గులాబీ. సో ఇదైతే నాటు గులాబీ. సో ఇప్పుడు ఇది కూడా పెంచేద్దాం. వర్మి కంపోస్ట్ పెట్టెలు వేస్తాం మేము. ఇక్కడ కొంచెం బంతిపూల హార్వెస్ట్ చేద్దాం. సో ఇదైతే బాగా ముగ్గిపోయింది. సో ఫస్ట్ అయితే ఫ్లవర్స్తో కంప్లీట్ చేద్దాం, అప్పుడు ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో ఇదైతే చూసారా, ఇదైతే లెమన్స్ ఫ్రెండ్స్, చిన్న లెమన్స్. ఇక్కడైతే పెద్దదైంది. ఇది ఫ్లవర్స్ ఇలా వస్తాయి. సో ఇదైతే ముల్లంగులు, కింద చాలా పెద్దవి ఉంటాయి. ఇదైతే టర్నిప్ అంటారు, సేమ్ రాడిష్లోనే ఉంటుంది. సో ఇప్పుడైతే కొంచెం ఈ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేద్దాం. ఇవైతే కనకాంబరాలు. ఇవైతే సాఫ్ట్గా ఉంటాయి టెన్షన్కి కూడా. ఇదైతే నాటు ఇవి. సో మళ్ళీ ఇదైతే చాలా స్పెషల్. ఈ స్పెషల్ ఫ్లవర్ ఓన్లీ మన ఇండియాలో ఉన్న గుంటూరు అనే ఒక ఊళ్ళోనే దొరుకుతుంది ఈ ఫ్లవర్. దీన్నే సుక్క చామంతి అంటారు, సుక్క జాస్మిన్. సో నెక్స్ట్ అయితే ఇది హార్వెస్ట్ చేద్దాం. ఇదైతే ఇంకెంటే ఈ మందారం పూకు అయితే ఇలాగ వస్తుంది, ఇంకా మళ్ళీ ఓపెన్ అవ్వదు. అదే స్పెషల్. సో ఇదైతే ఇది కూడా నాటిది. సో ఇది కూడా కలదాం. సో మన ప్లేట్ అంతా నిండిపోయింది. సో అక్కడికి వెళ్ళి కొంచెం కనకాంబరాలు మళ్ళీ హార్వెస్ట్ చేద్దాం. సో ఇదైతే వంకాయ మొక్క అండి. ఇదైతే వర్మి కంపోస్ట్ చేస్తే బాగా పెరుగుతుంది. వంకాయ లావాలి. ఇంకా ఇవన్నీ పాట్స్లోనే మేము పెంచుతాం. సో చూసారా, గుట్టిలుగా ఉన్నాయి కనకాంబరాలు. సో ఇవన్నీ ఒక వెళ్దాం. మేమైతే రోజు ఒక ఈవినింగ్ టైం లేకపోతే మార్నింగ్ వేస్తామండి వాటరింగ్. మేము ఫెర్టిలైజర్స్ అయ్యింది కూడా అంతగా యూజ్ చేయము. ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా నార్మల్గా ఇప్పుడు మీకు ఏంటంటే ఊరటలు అయ్యింది, మీ మొక్కలు నటిని పూలైనవి పెంచట్లేంట మొగ్గలు అయినాయి. దానికి సొల్యూషన్ మీరు కొంచెం చిన్న పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ ఆడించండి. అప్పుడు ఆ పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ ఒక బాటిల్లో వేసుకొని స్ప్రే చేయాలి అన్ని మొక్కలకి. అప్పుడు ఇంకా ఏ పక్షులు ఏ స్క్వరల్స్ ఏం రావు అసలు మీ గార్డెన్లోకి. సో ఇప్పుడు కనకాంబరాలు అయిపోయాయి. ఇప్పుడు కాకరకాయలు చూద్దాం. సో ఇదైతే ఫిగ్ అంజీరకాయ. ఇక్కడైతే కాయ వస్తాయి. ఇదైతే పింక్, దీనికి కూడా సిగురు వస్తుంది. ఇదైతే సెల్లీ ప్లాంట్. దీనికి మాత్రం నేను ఏం చేస్తానంటే కొంచెం ఇలాగా అడ్డుకోండి. ఎక్కడైతే అలా రారదో ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేస్తాను. కట్ చేసినప్పుడు సిగ్గుళ్ళు ఇలా వస్తాయి, గ్రీన్గా సిగ్గులు వస్తాయి.
ఇదైతే సపోటా. ఇవన్నీ హైబ్రిడ్ ప్లాంట్స్. ఇక్కడ కాకరకాయ ఉంది, ఎలా పాడు కట్టాము. కొంచెం అయితే ఎలాగ అయిపోయాయి. అవి ఇక్కడ మేము కొంచెం కోసి పెట్టాము. మనం అక్కడ ఒక హైబిస్కస్ ఉంది. ఇవైతే అన్నీ వాడుకొని ఇదైతే స్ప్రింగ్ ఆనియన్ అండి. మేము ఏం చేసామంటే ఒక ఉల్లిపాయను తీసుకొని నీళ్ళల్లో ఉంచాము ఒక 3 days ఉల్లిపాయని. ఆ ఉల్లిపాయ తీసి మట్టిలో వేస్తాము. కింద నుంచి రూట్స్ కన్వర్ట్ అయ్యి మొక్క ఇచ్చింది. ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్. దీనికైతే ప్లస్ ఫ్లవర్సింగ్ స్టార్ట్ అవుతుంది. ఉల్లికాయలు అంటారు వీటిని పేరు కూడా. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, దీని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.